హల్లెలూయా. క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత వారమంతా దేవుడు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మరి మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఉచిత మహాకృప కొరకై దేవుని స్తుతిస్తున్నాము ప్రియులారా. మరి ఈ యొక్క మరి సాయంకాల సమయంలో హృదయంను కఠినపరుచుకున్నట్టు అనే అంశంలో నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాము. హృదయము కఠినపరచుకోనకూడదు అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. అందులో భాగంగా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును. ఎవని కఠినపరచుకున్నో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? కాబట్టి ఈ విధంగా క్రీస్తున్న ప్రియులారా, మరి మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరిని కనికరింప కోరుతాడో వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచ నిశ్చయిస్తాడో మరి వారిని కఠినపరుస్తాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాస్తున్నాడు ప్రియులారా. మరి ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనికరించుట అనేది, తర్వాత కఠినపరచుట అనేది హృదయాన్ని బట్టి వారి హృదయంలో ఉన్నటువంటి ఆశలను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి కోరికను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము మన హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని మీద ఇష్టాన్ని చూపించినట్లయితే దేవుడు మనల్ని కనికరించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడనే సంగతి మనము తెలియవలసినటువంటి వారుగా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మన మీద కనికరం రావాలంటే మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధానంలో మోకరించేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రార్థనలో మనం పోరాడేవారుగా మనం ఉండాలి, విజ్ఞాపనకర్తలుగా మనల్ని దేవుడు మార్చగలడు ప్రేమిన వాళ్ళు. కాబట్టి మనము ఆ విధంగా హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగుతున్నట్లయితే మరి ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను మనము పొందుకునే వారంగా ఉంటామనే సంగతి మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మరి పౌలు ఏమంటున్నాడంటే, ఇంతకుముందు మీరైతే పాపమునకు దాసులై ఉన్నారు, కానీ ఇప్పుడైతే మరి మీరు దేవుని నామమునందు విశ్వాసం నుంచి హృదయపూర్వకంగా మీరు దేవునికి లోబడినారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రేమ వాళ్ళారా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామంటే పాపమునకు దాసులమై ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఎటువంటి అటు ఉన్నటువంటి వారం, దేవుని సన్నిధానాన్ని వెతకనటువంటి వారం, దేవుని చిత్తానుసారంగా మరి ముందుకు సాగకుండా దేవుని సన్నిధానంలోనికి కూడా రాలేనటువంటి పరిస్థితులలో మనము ఉన్నటువంటి వారంగా ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు మరి రక్షించాడు, వెతికాడు, రక్షించాడు, దేవుని పిల్లలుగా మార్చాడు, తన యొక్క సొత్తుగా మార్చాడు. అయితే పాపమునకు దాసులుగా ఉన్నటువంటి మనల్ని నీతికి దాసులుగా దేవుడు మనల్ని చేశాడనే సంగతి మనము ఎప్పటికి కూడా మర్చిపోకపోయిన వాళ్ళ. కాబట్టి మనము మన యొక్క హృదయాన్ని కఠినపరచుకోకుండా మరి పాపానికి దాసులమైనటువంటి మనము ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలకు, హృదయపూర్వకంగా దేవుని యొక్క ఉపదేశానికి, హృదయపూర్వకంగా దేవుని యొక్క క్రమానికి, వాక్య క్రమానికి మనము అప్పగింపబడినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఆ యొక్క వాక్యానికి మనము హృదయపూర్వకంగా లోబడే వారంగా ఉండాలని మనము హెచ్చరిక చేయబడుతున్నాం ప్రేమ వాళ్ళ.
పాపం నుండి విమోచింపబడినాము, తర్వాత నీతికి దాసులుగా దేవుడు మనల్ని మార్చాడు. ప్రేమ వాళ్ళ ఎందుకు దేవునికి స్తోత్రం అని అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నాడు. ప్రేమ వాళ్ళ సరే, తర్వాత మరి గమనించినట్లయితే కొంతమంది ఏ విధంగా ఉన్నారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు మరి లూకా అనే వైద్యుడు అపోస్తల కార్యాల్లో ఈ విధంగా రాస్తున్నాడు. లూకా అనే వైద్యుడు అపోస్తల కార్యాల్లో ఈ విధంగా రాస్తున్నాడు. 28వ అధ్యాయము అపోస్తల కార్యాలు 28వ అధ్యాయము 27వ వచనం. 28వ అధ్యాయము 27వ వచనం. ఈ ప్రజలు కళ్ళారా విని చెవులారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కృపి ఉన్నది. కాబట్టి కొంతమంది ఆ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఈ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు, అన్ని సర్వసత్యాన్ని చూస్తున్నారు, దేవుని యొక్క సత్యాన్ని చూస్తున్నారు, దేవుడు మన ఎడల తాను చూపించినటువంటి ప్రేమను చూస్తున్నారు, మన ఎడల చూపిస్తున్నటువంటి జాలిని చూపిస్తున్నారు. మనం ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నడిపించబడుతున్నప్పుడు, వ్యాధుల గుండా నడిపించబడుతున్నప్పుడు దేవుడు కాపాడి బలపరిచి భద్రపరిచి జీవించి హెచ్చించి గొప్ప సహాయం అనుగ్రహించి స్వస్థతను అనుగ్రహించి అనేక పర్యాయాలు మనల్ని కాపాడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని బలపరిచిన స్థితి అనేది మర్చిపోని వారంగా మనము ఉండాలి. ఈ ప్రజలైతే కళ్ళారా చూస్తున్నారు కానీ వారు చెవులారా వింటున్నారు కానీ హృదయమారా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రేమ వల్ల నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందక ఉండునట్లు వారి హృదయము కృపి ఉన్నది. అంటే ఎందుకంటే పాపంలో ఉన్నారు, వారు దేవుని గ్రహించే స్థితిలో వారు లేరు. ప్రేమ వల్ల మనము ఆ విధంగా ఉండకూడదు అని మనము హెచ్చరిక పొందుతున్నాం. వారి హృదయము కృపి ఉన్నది, వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. వారు చెవులతో ఎట్లా వింటున్నారంట? మందంగా విన్నారంట. మందంగా వింటున్నారు అంటే మందంగా వినడం అంటే ఏంటి? ఒక చెవిన విని ఇంకొక చెవిన విడిచిపెడుతున్నారు అని అంటారు కదా, అంటే పెడ చెవిన పెట్టినారని అంటారు కదా, ఆ విధంగా అనమాట. అంటే వాక్యం వింటున్నారు కానీ దినదినం వాక్యం వింటున్నారు కానీ మరి విని వదిలిపెట్టేవారుగా ఉంటున్నారు. ఆ విధంగా మనం ఉండకూడదని చెప్పేసి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం ప్రేమ వాళ్ళ. సరే, తర్వాత మరి మనం గమనించినట్లయితే మన హృదయం క్రొవ చేసుకోకుండా మరి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని వలన కలిగే రక్షణను, దేవుని వలన కలిగే స్వస్థతను మనము పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రేమ వాళ్ళ. తర్వాత మరి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే దేవుడు మన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మరి అన్ని కూడా సమస్తాన్ని బాగు చేసే దేవుడు ఆయననే, నడిపించే దేవుడు ఆయననే, బలపరిచే దేవుడు ఆయననే, భద్రపరిచే దేవుడు ఆయననే, మనల్ని హెచ్చించే దేవుడు ఆయననే, ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ప్రేమ వల్ల. కాబట్టి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. అపోస్తల కార్యాలు 15:8. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యము ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమైనను కనపరచలేదు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మను అన్నిలో కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రేమ వాళ్ళ. పరిశుద్ధాత్మను మరి విశ్వసించినటువంటి వారికి మాత్రమే కాకుండా అన్నిలో కూడా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించినాడు. మరి వారికి తర్వాత అంటే ఆ యొక్క అన్యులకు మరియు విశ్వాసులకు మరి వారికి ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా దేవుడు భేదాన్ని కనపరచలేదు అనే సంగతి మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాం ప్రేమ వాళ్ళ. కాబట్టి అటువంటి భేదాభిప్రాయాలు దేవుని దగ్గర ఏమాత్రం కూడా లేవు. పరిశుద్ధాత్మను అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ధారాళంగా దయచేయగలిగినటువంటి దేవుడు. మనము పరిశుద్ధాత్మను కనుక అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం కూడా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి దేవుడు మనల్ని కూడా
నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం, నింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం, నింపుదల అనుభవంలోనికి రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దావీదు ఏమంటున్నాడు అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినట్టున్నాడు. కాబట్టి గిన్నె నిండి పొర్లడం అంటే అర్థం ఏంటంటే హృదయము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పొంగి పొర్లే అనుభవంలోనికి రావాలి. ఆ విధమైనటువంటి స్థితిలోకి మనం అందరం కూడా రావాలని మనల్ని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు ప్రేమ వల్ల. సో కాబట్టి ఆ విధంగా హృదయంతరంగా కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారికి మరియు తర్వాత మరి విశ్వాసులకు అంటే అన్ని జనులకు విశ్వాసులకు ఏమాత్రం కూడా భేదము అగుపరచినటువంటి దేవుడు, అందరికీ ధారాళంగా దయచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, గిన్నె నుండి పొర్లే అనుభవంలోనికి మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడనే సంగతి మనము గుర్తెరగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి మనము మన హృదయంలో చెడుతనాన్ని పెట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పేసి అనుకుంటాం. కొన్నిసార్లు ఆత్మవరాలను కొనుక్కోవాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొనాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తే దేవుడు ఇస్తాడేమో, లేకుంటే కానుకలు ఇస్తే దేవుడు ఇస్తాడేమో పరిశుద్ధాత్మ అనే వరాన్ని అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ప్రేమ వల్ల. కాబట్టి మరి అటువంటి వారిని గురించి దేవుడు మరి ఏమని మాట్లాడుతున్నాడు అంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 22వ వచనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 22వ వచనం గమనిస్తే చూసినట్లయితే 8:22లో చూస్తే కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. కాబట్టి ఈ విధంగా మరి దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా కనపడుతుంది నాకు అని చెప్పేసి మరి ఆ విధంగా గారడీ సీమోను గురించి మరి పేతురు యోహానులు ఈ విధమైనటువంటి మాటలు చెప్తున్నట్లుగా గమనిస్తుంటున్నాం. కాబట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వమని చెప్పేసి యోహానులు పేతురును ఈ సీమోను అడిగినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. కాబట్టి ఓకే సరే, తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21వ వచనం చూస్తే అపోస్తులుడు అయినటువంటి నీ హృదయమును దేవుని ఎదుట సరైనది కాదు కనుక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, పరిశుద్ధాత్మ కార్యమునందు పాలు పంపులు లేవు అని అపోస్తులుడైనటువంటి పేతురు మరి గారడీ సీమోనుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. సీమోనుతో మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రేమ వాళ్ళ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారంటే సేవకు నన్ను కూడా పిలుచుకొని పో అని చెప్పేసి చెప్తా ఉంటారు. నేను కూడా వస్తాను మీ వెంట, నీ వెంట నేను కూడా వస్తాను, నువ్వు చేసే కార్యాలు నేను కూడా నేర్చుకోవాలని చెప్పేసి. అది ఒకరు నేర్పించేది కాదు. పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. అవి దేవుడు తన యొక్క నామ మహిమార్థమే దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అది ఆ వరము ద్వారా దేవుడు తన యొక్క నామాన్ని గణపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా ఒకరి ద్వారా ఒకరికి వచ్చే రకమైనటువంటిది కాదనే సంగతి మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల అనేది వస్తుంది, కానీ వరం అనేది మనము ఆ దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. వరాన్ని ఏం చేయాలి? అడిగి పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుంటే వరాలను దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే వరాలు అనేటివి రాకుండా ఉంటాయి ప్రేమ. కాబట్టి మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి మనము రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క కార్యమందు నీకు పాలు పంపులు లేవని పేతురు మరి సీమోనుతో మాట్లాడుతున్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం.
మార్క్స్ వార్త 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. కాబట్టి వారి హృదయ కాఠిన్యమును చూచి దుఃఖపడ్డాడు. యేసు ప్రభువు వారు హృదయ కాఠిన్యాన్ని చూసి దుఃఖపడి ఏమంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారు అంటే వారి యొక్క హృదయ కాఠిన్యమును చూచి దుఃఖపడి కోపంతో వారిని కలయి చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా ఆ చెయ్యి బాగుపడిందంటే ఏమైంది ఆ చెయ్యికి అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఉండేను. ఎవరున్నారు? ఊచ చెయ్యి అంటే అర్థం ఏంటి? చెయ్యి పడిపోయిందంటే చెయ్యి పనిచేయదు, ఆ పని చేయదు. కాబట్టి ఆ విధంగా వారు ఇక్కడ గమనించినట్టు 2వ వచనం చూస్తే అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండినట్లుగా ఉన్నారు. తర్వాత విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచలేమో అని చెప్పేసి యేసు ప్రభు గురించి తప్పులు పట్టాలనే హృదయ కాఠిన్యాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన గురించి కనిపెడతా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ 3వ వచనం చూస్తే ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. మధ్య నిలవమని చెప్పినాడు. తర్వాత వాళ్ళని చూసి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా? విశ్రాంతి దినంలో మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా అని యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి పరిచయులతో శాస్త్రులతో మరి సమాజ మందిరం అధికారులతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఏం చేస్తున్నారు? ఏం జవాబు చెప్పలేకపోయినారు, ఊరుకున్నారు. ఆ ఊరుకున్నప్పుడు యేసు ప్రభువు వారు వాళ్ళని చూసి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని చూసి దుఃఖపడి కోపంతో వారిని చూచి వాళ్ళందరినీ కలయించి వారిని చేయిదాపమని చెప్పేసి ఆ మనుషులతో చేయిదాపమంటే అప్పుడు ఆ చెయ్యి ఏమైపోయింది? స్వస్థత పొందింది. కాబట్టి ఊచ చేయగలిగినటువంటి వాడు ఏమైనాడు? చేయి చాపగా బాగైనట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రేమ వాళ్ళ. సో కాబట్టి మనం కూడా మరి పరిచయంలాగా సమాజ మందిర అధికారులాగా మనం కూడా హృదయాన్ని కఠినపరుచుకునే మాటలు, మనము తప్పుపట్టే మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని తప్పుపట్టే మాటలు, యేసయ్యను తప్పుపట్టే మాటలు మరి మనము మాట్లాడే వారంగా మనము ఉండకూడదు. దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి మాటలను మరి తప్పుపట్టే వారంగా మనము తప్పు పట్టడానికి కనిపెట్టే వారంగా మనము ఉండకూడదు. ప్రేమ వల్ల మనము ఒత్తికతో మనము వినయంతో విధేయతతో మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా వినయంతో విధేయతతో మనం నేర్చుకునే వారంగా ఉన్నామా లేదా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. తర్వాత మనం గమనించినట్లయితే ఆ చెయ్యి బాగైనట్టుగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూస్తే గమనిస్తే 22వ అధ్యాయము 37వ వచనం ఇక్కడ కూడా 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ. ఆ తర్వాత రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. కాబట్టి మొట్టమొదట ఎవరిని ప్రేమించాలి? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే మనము మనవలే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ. కాబట్టి ఈ రెండో ఆజ్ఞలను మరి పాటించినట్లయితే మొత్తం ధర్మశాస్త్రం అంతటిని కూడా పాటించిన వాళ్ళము అవుతాం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలను పాటించినట్లయితే ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా లోబడిన వాళ్ళము అవుతామనే సంగతి మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నామని యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళతో తెలియపరిచినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. తర్వాత గమనిస్తే మరి
16వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. హృదయాలోచనలు మనిషిని వశము. హృదయాలోచనలు మనిషిని వశము. హృదయాలోచనలు మనిషిని వశము. చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. కాబట్టి హృదయాలోచనలు మనిషిని వశం. కాబట్టి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదు. ఎట్లంటే అట్లా ఆలోచన చేయకూడదు. దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు మనము చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని కోరుకునే వారంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. దేవుని స్మరించుకుంటూ ఉండాలి. దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. దేవుని గణపరుస్తూ ఉండాలి. దేవుని కీర్తిస్తూ ఉండాలి. దేవుని నామాన్ని పాటల ద్వారా కీర్తించే వారంగా ఉంటూ ఉన్నట్లయితే వేర్వేరు రకాలైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు మన హృదయంలోకి రాకుండా ఉంటాయి. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మనిషి యొక్క వశం, మన వశమే. కాబట్టి మనం చెడు ఆలోచన చేయాలనుకుంటే చెడు ఆలోచన చేయొచ్చు, మంచి ఆలోచన చేయాలనుకుంటే మంచి ఆలోచన చేయొచ్చు. కానీ మంచి ఆలోచనలు, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు చేసే వారంగా మనము, విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము మంచి ఆలోచనలు చేసే వారంగా, ఇతరులకు మేలు చేసే ఆలోచనలు చేసే వారంగా మనము ఉన్నామా లేదా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. తర్వాత చెడు ఆలోచనలు చేయకూడదు. చెడు ఆలోచనలు ఎటువంటి పరిస్థితులలో చేయకూడదు. కీడు చేయాలని తలంపు అనేది ఎప్పటికి కూడా ఎవరికి కీడు చేయాలని తలంపు పెట్టుకోకూడదు ప్రేమ వల్ల. తర్వాత మరి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే వారంగా మనము ఉన్నామా? సరైనటువంటి సమాధానాన్ని మనము ఇచ్చే వారంగా ఉన్నామా? మరి హేతు అడుగు ప్రతి వారికి మనము ప్రశ్న అడిగితే మీరు ఎందుకు ఇంత భక్తి కలిగి ఉన్నారో, ఎందుకు ఆదివారము ప్రార్థనకు వెళ్తుంటారో, ఒకసారి కాదు 2 సార్లు ప్రార్థనలకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు మరి అని అడిగినప్పుడు మీరు సరైనటువంటి విధంగా వారికి జవాబు చెప్పే పరిస్థితిలో మీరు ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను మనం అనుభవిస్తున్నాం, మేము అనుభవిస్తున్నాము. మీరు కూడా రండి, మాతో పాటి మీరు కూడా దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోషాలను, సుఖాలను అనుభవించేవారుగా మీరు కూడా ఉంటారని మరి తెలియపరిచేవారుగా మనము ఉండాలి దేవుని వల్ల. సరే, తర్వాత మనం గమనించినట్లయితే చూసినట్లయితే 112వ కీర్తన 7వ వచనం చూస్తే 112వ కీర్తన, కీర్తనలు 112 7వ వచనం. 112వ కీర్తన 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఎవరి హృదయము? వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరంగా ఉండును. ఎవరంటే ఇక్కడ గమనించినట్లయితే పైన వ్రాయబడిన మాట, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండురు, అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. కాబట్టి ఆ తర్వాత పైన చూస్తే 2వ వచనము కింది భాగం చూస్తే యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతురు అని వ్రాయబడింది. తర్వాత వాని నీతి నిత్యము నిలుచునని ఇక్కడ యథార్థవంతుల గురించి వ్రాయబడింది దేవుని వల్ల. కాబట్టి యెహోవా ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే వారి గురించి వ్రాయబడింది. కాబట్టి యెహోవా ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారుగా మనం ఉండాలి. ఆ తర్వాత భూమి మీద మనం బలవంతులుగా దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది ప్రేమ వల్ల. కాబట్టి యథార్థ హృదయం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ యొక్క యథార్థవంతుల గురించి వ్రాయబడినటువంటి మాటలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. అంటే యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వాని యొక్క హృదయము ఎవరిని ఆశ్రయిస్తుందంట? యెహోవాను ఆశ్రయిస్తుంది. యెహోవాను ఆశ్రయించి ఎట్లా ఉంటుంది? వేరు వేరు ఆలోచనలు కలిగి ఉండదు. ఇంకా ఒకటే ఆలోచన. వాళ్ళు ఆలోచన చెప్తే వాళ్ళ ఆలోచన తీసుకోవడం, వీళ్ళు ఆలోచన చెప్తే వాళ్ళ ఆలోచన తీసుకోవడం, వాళ్ళు ఆలోచన చెప్తే వాళ్ళ ఆలోచన తీసుకోవడం, అట్లా చేయడం, ఇట్లా చేయడం, మళ్ళీ ఇంకొకరు ఆలోచన చెప్తే ఇంకొకరు రకంగా ఆలోచన చేయడము. దేవుని సన్నిధానంలో దేవుని దాసుడు చెప్పినటువంటి ఆలోచన చేసే వారంగా మనం ఉంటున్నామా?
లేకుంటే లోకస్తులు చెప్పే ఆలోచనల ప్రకారం మనము నడుచుకునే వారంగా ఉంటున్నామా? నేను కూడా దైవజనుల ఆలోచనల ప్రకారంగానే నేను పోతాను. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చెప్తారు. నేను ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో అత్యవసరమైనటువంటి పరిస్థితులలో మరి చర్చించినప్పుడు ఆలోచనలు చెప్తా ఉంటారు. రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్తా ఉంటారు. రకరకాలైనటువంటి ఆలోచనలు ఒకరు ఒక రకంగా చెప్తారు, ఒకరు ఒక రకంగా చెప్తారు, ఒక రకంగా చెప్తారు. వాళ్ళు దైవజనులే కావచ్చు, వారు అవిశ్వాసులే కావచ్చు, వారు విశ్వాసులే కావచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నటువంటి దైవజనుల ఆలోచనల ప్రకారము మనము నడుచుకుంటా ఉన్నట్లయితే మనము మన యొక్క హృదయము స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మనము దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉంటాము. అప్పుడు మన హృదయము స్థిరంగా ఉంటుంది. మనము దుర్వార్తకు జడియకుండా ఉంటాము. వాడు దుర్వార్తకు జడియడు. ఏదైనా వార్త, ఎటువంటి వార్త? దుర్వార్త అంటే అవసరం లేని వార్త, లేదంటే చెడు వార్త ఏదైనా వచ్చినప్పుడు, ఎప్పుడన్నా చెడు వార్త మనకు వచ్చినప్పుడు మనము భయపడకుండా ఉండే వారంగా ఉంటాము. సరే, తర్వాత మరి కీర్తనకారుడైనటువంటి దావీదు బెత్షెబా వద్దకు వెళ్ళినప్పుడు ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో మరి గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో 10వ వచనంలో చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలగజేయము అంటున్నాడు. తర్వాత 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను విడిచివేయమంటున్నాడు. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుమంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా పడకూడదు అని రాయబడింది ప్రేమల. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 139వ కీర్తనలో కూడా మరి దావీదు చేసినటువంటి ఈ మరి ప్రార్థన ఇంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాము. చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది తీరదు ప్రేమల. 139వ కీర్తన మరి 23, 24 వచనాలు చదువుకున్నాం. మాటి మాటికి జ్ఞాపకం చేసుకుందాము, కంఠస్థం చేస్తాం ఈ వచనాలు, ఈ 2 వచనాలను. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఖచ్చితంగా రోజుకు ఒక్కసారన్నా మనం ఈ ప్రార్థన చేసేవారంగా ఉండాలి. గుర్తుపెట్టుకొని, మీకు గుర్తు రాకపోతే 139వ కీర్తన తీసి, బైబిల్ తీసి 23వ వచనం 24వ వచనాలు 2 తీసి చదివి, ప్రభా ఇట్లా నన్ను నడిపించు ప్రభా అని మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. నన్ను పరిశోధించు ప్రభా, నా హృదయంను తెలుసుకో ప్రభా, నన్ను పరీక్షించు ప్రభా, నా ఆలోచనలు తెలుసుకో ప్రభా, మరి నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందున్నదేమో నన్ను చూడుము ప్రభా, నిత్య మార్గమున నన్ను నడిపించు. నేను కూడా రోజు సేవలో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కూడా అట్లా చేయండి అమ్మా, మీరు కూడా అట్లా చేయండి అయ్యా అని కూడా జ్ఞాపకము చేస్తున్నాను. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క పనిలో. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా, వాళ్ళతో ఒప్పిస్తున్నా. ఈ ప్రకారంగా నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో నన్ను చూడు ప్రభా, నన్ను పరిశీలించు ప్రభా, నన్ను పరీక్షించు ప్రభా, నిత్య మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని దావీదు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారంగా ఉండాలి ప్రేమ వాళ్ళ. తర్వాత 19వ కీర్తన కూడా దావీదు చేసినటువంటి ప్రార్థన ఉంది. 19వ కీర్తనలో కూడా చివరి వచనాలు చూస్తే మరి హృదయాన్ని కఠినపరచుకోకుండా దావీదు చేసే ప్రార్థన చూడండి. 19వ అధ్యాయము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మరి గమనించినట్లయితే చివరి వచనం 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. కాబట్టి క్రీస్తునందు నా ప్రియులారా, మనము దేవుణ్ణి ఈ విధంగా నా ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు దావీదు. దావీదుకు కోట ఉంది, కానీ నా కోట నీవే ప్రభు అని చెప్పేసి అంటున్నాడు. నీవే నా కోట, నా ఆశ్రయం నీవే అని చెప్పేసి అంటున్నాడు. నా కోట నీవే అంటున్నాడు, నా ఆశ్రయదుర్గం నీవే అంటున్నాడు, నా విమోచకుడివి నీవే అంటున్నాడు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మరి నీ దృష్టికి
అంగీకారములు అగునుగాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములు అగునుగాక ప్రభు అని మనం కూడా దావీదు వలె ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి ప్రేమ వల్ల. ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభావ, శుద్ధీకరించు ప్రభావ, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీతిమంతునిగా చేయి, యథార్థ మార్గంలోనికి నన్ను నడిపించు ప్రభావ అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రేమ వల్ల. ఆయన సారూప్యంలోనికి మనము మార్చబడే పర్యంతము మనము సంపూర్ణ క్రీస్తు యేసులో ఉన్నటువంటి సంపూర్ణతలోనికి మనము నడిపించబడే పర్యంతము కూడా మనము మన యొక్క అతిక్రమములను, మన యొక్క తప్పిదములను ఏదైనా చేస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏమైనా ఉందేమో, ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పేసి మనము పరీక్ష చేసుకుంటూ మనము ముందుకు సాగే వారంగా ఉండాలి ప్రేమ. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి మరి నీతివంతులుగా చేసి, యథార్థవంతులుగా చేసి, తన పని కొరకు తన రాజ్యాన్ని కట్టేదానికి, తన ఎందుకు మరి ఆనందించడానికి, మరి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనల్ని నడపడానికి, పరలోక రాజ్యం మార్గంలోనికి అనేకులను తీసుకుని వెళ్ళే వారిగా, మరి అగ్నిలోని లాగినట్లు కొంతమందిని లాగే వారుగా మనల్ని మార్చే వారిగా దేవుడు చేస్తాడు ప్రేమ వల్ల. ఆ ప్రకారంగా దేవుడు నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. మనం హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని యొక్క మార్గంలో మనము నడుస్తూ ముందుకు సాగుదాం గాక. దేవుడు తన మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. దేవుడి మాటలు దీవించు గాక. ఎవరైనా ప్రార్థన చేస్తే మరి ముందుకు సాగుదాం. మళ్ళీ నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. స్తోత్రం పరిశుద్ధుల నీకే స్తోత్రం ప్రభా తండ్రి. ఈ క్షణమందున ప్రభా తండ్రి ధ్వనైన మందిరంలో చాలా ప్రవర్తన మంత్రంలో ప్రభా మేము తండ్రి నన్ను ఉంది ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యం నింపు మా హృదయంలో నింపుకొని, నీ స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నింపుకొని దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రభా. శ్రేష్టమైన వాక్యాన్ని బోధించిన సేవకులను కూడా మీరు తిరిగి ఆశీర్వదించండి చేశా. అవును ప్రభా ఇదిగో తండ్రి నీ యందు నేను ఆశ కలిగే ప్రాణాలను మాకు దయచేయండి ఏసయ్య. దాని ప్రభా నీ యందు నమ్మకంగా జీవించగలిగే జీవితాన్ని మాకు దయచేయండి ఏసయ్య. ఇదిగో తండ్రి నీ యందు నేను ఉండి ప్రభా నీ కాడి మొట్టకు మేము సిద్ధంగా ఉన్నాం ఏసయ్య. ప్రభా తండ్రి మా త్రోవలన్నిటి ప్రభా మీరు కనుక్కోరండి ఏసయ్య. ఇదిగో తండ్రి నాయన త్రొట్టి లేకుండా ప్రభా తండ్రి గొర్రె పిల్లవాళ్ళ తండ్రి నీ యందు ఉండి ప్రభా నీ మాటలు గైకొని ఏసయ్య నీ నీతి మార్గంలో మేము నడుచుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. పోయిన దినం నుంచి తండ్రి ఈ దినం వరకు మమ్మల్ని కాపాడి నీ దగ్గర కింద భద్రపరచుకునే విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. ఇదిగో తండ్రి శాల మందిరానికి అనేక మంది వ్యక్తిని మీరు నడిపించండి ప్రభా. అనేక ఆత్మలను నడిపించగల ఒక ప్రార్థన శక్తి మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఆత్మల రక్షణ కలిగిన ప్రార్థన మాకు దయచేయండి ఏసయ్య. ఇదిగో తండ్రి మందిరానికి ప్రతి ఒక్క మంది నడవబడాలి ఏసయ్య. ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి వారి మనసును మార్చుకొని ప్రభా